నీ ఆధీనంలోకి వచ్చినట్లే. కళ్ళు తెరిచిన దగ్గర నుంచి నీ ఆజ్ఞ పాటిస్తుంది. నీ కోరిక తీర్చుకో. బాబా, మీరన్నది అన్నట్టుగా జరిగి నా కోరిక నెరవేరితే మీరు అడిగినంత ఇచ్చుకుంటాను. జీవితకాలం మీకు రుణపడి ఉంటాను. స్వర్ణ, ఆ క్రిస్టల్ ఇలా ఇవ్వు. కుడి చేయి చాపు. దీన్ని జాగ్రత్తగా చూసుకో. రోజు ధూపం వేస్తూ ఉండాలి. ఈవిడిలో ఎప్పుడు పాజిటివ్ వైబ్రేషన్ వస్తున్నట్లు అనుమానం వచ్చినా, పూర్వస్థితిలోకి వస్తున్నట్లు అనుకున్నా, ఈవిడ ఇష్టపడే వారిని గుర్తించి వారి తరపున మాట్లాడే ప్రయత్నం చేసినా ఇది ఆమెకు తగిలేలా చెయ్యి. తగిలించు. చూపుడు వెలుగు పెట్టుకో. ఇలారా. ఈ మంత్రం జపించు. అలాగే బాబా. ఇదిగో ఈ శతమూలికా చూర్ణం. దీన్ని ఈరోజు ఆహారంలో కలిపి ఈమెకు తినిపించు. సరే బాబా. తను వశీకరణ చక్రబంధంలో ఉంది. నీ ఆజ్ఞ పాటిస్తుంది. తన్ని ప్రతిక్షణం కనిపెడుతూ నా సూచనలు పాటించు. అలాగే బాబా, వస్తాను. విజయం వరిస్తుంది. ఒక్క నిమిషం చెప్పడం మర్చిపోయాను. ప్రతిరోజు ఉదయం పరగడుపున ఈ క్రిస్టల్ నీళ్లలో ఉంచి ఆ నీరు త్రాగించు. అన్నీ గుర్తున్నాయిగా స్వర్ణ? ఉన్నాయి అమ్మమ్మ గారు. సరే వెళ్ళు. చియోం 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 చియోం. బాబా, ఇక మేము వెళ్ళొస్తాం. పదండి. అమ్మా, పొట్లం. ఏమిటిది? నేనెక్కడున్నాను? నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? నార్మల్ స్టేజ్కి వచ్చావా? చెప్తా. దీంతో టచ్ చేస్తే మామూలు అవుతాం. అమ్మమ్మ, నేనే తీసుకొచ్చాను. అయినా ఈ వర్షంలో ఏమిటి నన్ను ఇక్కడికి తీసుకురావడం ఏమిటి? చిన్న జల్లే కదమ్మమ్మ. కార్లో వచ్చాం, కార్లో వెళ్తాం. అయినా నీకు చెప్పాను కదా, పానిక్ హీలింగ్ ట్రీట్మెంట్ అని. ఇదే ఆ సెంటర్. కార్లో నిద్రలోకి వెళ్ళావు నువ్వు. ఎందుకు నిన్ను డిస్టర్బ్ చేయడం అని లేపలేదు. ట్రీట్మెంట్ అయిపోయింది. ఏం లేదు, మానసిక ఒత్తిడే అన్నారు. అది రిలీజ్ చేశారు. నువ్వు రిలాక్స్ అయ్యావు. పద వెళ్దాం. మత్తుగా అదులా ఉంది నాకు. నా వశం అవుతుందన్నాడు. మత్తు అంటుంది. ఈ మత్తు ఎప్పుడు వదులుతుంది? సర్లే, ఇంకొకసారి ట్రై చేద్దాం. ఏమిటి మాట్లాడవు? ఏమైంది నాకు? ఏం లేదమ్మమ్మా, బాగా రిలాక్స్ అయ్యావు అంతే. సరే సరే, అర్జెంటుగా నన్ను ఇంటికి తీసుకెళ్ళు. పద. ఒకసారి ఫోన్ చేస్తే. లక్ష్మి ఫోన్ చేస్తుందేమిటి? చెప్పమ్మా లక్ష్మి. మావయ్య గారు, మీరు ఎక్కడికి వెళ్ళారు?
నువ్వు బయటకు వెళ్ళాక ఈ విషయం తనే దానితో చెప్పి ఆశీర్వాదం తీసుకుంటానని సీత మాతో కలిసి బయలుదేరి వస్తుందమ్మా. నువ్వు ఈ సంగతి మంగకి చెప్పకు. అత్తయ్య గారు ఇంట్లో ఉంటే కదా చెప్పడానికి. ఏంటమ్మా నువ్వు అనేది? నిజం మావయ్య గారు, అత్తయ్య గారు లేరు, స్వర్ణ కూడా లేదు. అయితే ఒకవేళ వాళ్ళిద్దరూ కలిసి సీత వాళ్ళ ఇంటికి ఏమైనా బయలుదేరారేమో. అలా అయితే మీకు కలిసి ఉండాలిగా. దారిలో ఉన్నారేమో. ఎదురు పడితే కారాపి వెనక్కి తీసుకొస్తాంలే, నువ్వేం కంగారు పడకమ్మా. అలాగే మావయ్య. అత్తయ్య గారు ఆరాటపడినా స్వర్ణ తీసుకెళ్తుందా? నాకు తెలిసి స్వర్ణంత మంచి పని చేయదే. తాతయ్య గారు చేంటి? ఏం లేదమ్మా, మంగా కనపడటం లేదని కంగారు పడుతుంది లక్ష్మి. సీత, అత్తయ్య గారు. సాకేత్, అత్తయ్య గారు మీకు దారిలో ఎదురుపడలేదా? లేదమ్మా, అటు ఇటు చూస్తూనే వచ్చాం. ఒకటే దారి కదా, ఎక్కడా ఎదురుపడలేదు. వేరే ఎక్కడికో వెళ్ళుంటారులేండి. అలా ఉన్న గ్రానీని ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటుంది ఈ బుద్ధి తక్కువది? అది తీసుకెళ్ళిందో ఒకవేళ అమ్మమ్మ గారు ఎక్కడికైనా తీసుకువెళ్ళమన్నారేమో సాకేత్. నీకోసం ఆందోళన చెందే మనిషి వేరే ఎక్కడికో ఎందుకు తీసుకెళ్ళమంటుంది? అరే సకేత్, ఓసారి స్వర్ణకు ఫోన్ చేయరా. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు తాతయ్య. అయితే రిటర్న్లో దగ్గరలో ఉన్నారేమో, వచ్చేస్తారులే. అత్తయ్య గారు. మావయ్య గారు చెప్పారమ్మా. కంగ్రాట్స్ సీత. అత్తయ్య గారు ఆశీర్వాదం తీసుకుందామని వచ్చావు, కానీ అత్తయ్య గారు ఇప్పుడు ఇంట్లో లేరు. థ్యాంక్ యూ అత్తయ్య. వస్తుందిలే అమ్మా. ఏంటిది ఇంకా రాలేదు? వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళక, అక్కడికి రాక, ఎక్కడా లేక ఎక్కడికి వెళ్ళినట్టు? ఒకసారి అమ్మమ్మ గారి ఫోన్కి ఫోన్ చేయండి తాతయ్య గారు. ఆ విషయమే మర్చిపోయాం. అవును నిజమేనమ్మా. అరే సకేత్, ఫోన్ చేయరా. అయ్యో, అమ్మమ్మ గారి ఫోన్ ఇక్కడే మర్చిపోయినట్టున్నారు. అమ్మమ్మ గారి సెల్ ఇక్కడే మర్చిపోయి వెళ్ళిపోయారు.
వచ్చావమ్మా మంగ ఉక్కిరి బిక్కిరి అయిపోతుందమ్మా ఏమైందో అర్థం కావటం లేదు స్వర్ణ ఇంతకు దిగజారిందా ఛా. తాతయ్య పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పదా. అరే అది రే స్వర్ణ కూడా రాలేదు కదా, ఒకవేళ ఇద్దరు కలిసి వెళ్ళుంటే ఎలా? అది నిజమేరా, కాసేపు వెయిట్ చేద్దాం. స్వర్ణ ఏమైనా ఫోన్ చేస్తుందేమో. మనం ఫోన్ చేస్తేనే ఆన్సర్ చేయింది, తనుగా ఫోన్ చేస్తుందమ్మా. అదిగో వస్తున్నారుగా. మంగా గ్రాని, మంగా ఏయ్ గ్రానీకి అసలే ఒంట్లో బాలేదు, ఎక్కడికి తీసుకెళ్ళావే? ఒంట్లో బాలేదు కాబట్టే అలా అలా చల్లగాలికి తిప్పుదామని తీసుకెళ్ళా. బాగోలేని మనిషిని చలగాలికి తిప్పుతారా? బయట గాలైతే కాస్త ఫ్రెష్ గా ఉంటుందని. గ్రాని, ఇది నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళింది? ఎక్కడికో అక్కడికి తీసుకెళ్ళింది లేరా, ఎందుకు దాని మీద అరవడం? సరిపోయిందా? అక్కడికి మీరంతా ప్రేమగలాళ్ళు, నేను కాందానా? నాకు అమ్మమ్మ ఆరోగ్యం గురించిన ఆలోచన లేదా? తన హెల్త్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్త శ్రద్ధ ఉన్నాయి కాబట్టే తీసుకెళ్ళా. నీ మొహం ఉన్నాయి. హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు అడ్రస్ లేకుండా పోయి ఇప్పుడు శ్రద్ధ ఉంది, బాధ్యత ఉంది అంటే మేమేం వెర్రోళ్ళం కాదు నమ్మడానికి. నీ వెర్రితనం మార్చడం ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. ఎందుకే అలా అంటావు? పలాని దగ్గరికి తీసుకెళ్ళానని చెప్పొచ్చు కదా. తమరేంటా ఇంకా అడగలేదు అని అనుకుంటున్నా. అడిగారా? నేను నా అమ్మమ్మని ఎక్కడికి తీసుకెళ్తే నీకెందుకు? అడగటానికి నువ్వెవరు? నీకేం సంబంధం? ఇది మా కుటుంబ వ్యవహారం. తను మా నాన్నమ్మ, తనకు అమ్మమ్మ. ఆహా, అలాగా? హ, అయితే నన్ను అడగటం దేనికి? తమరే అమ్మమ్మని అడిగి తెలుసుకోండి. నీ ప్రవర్తన చాలా వింతగా ఉంది. అమ్మమ్మ గారి పరిస్థితి అదోలా ఉంది కాబట్టే అడగాల్సి వచ్చింది. నీ వ్యవహారం అనుమానించేలాగే ఉంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఆ మాటకొస్తే అనుమానించాల్సింది నిన్ను. నువ్వేదో పీడకల అంటూ అర్ధరాత్రులు ఫోను, పొద్దున్నే మంత్రజలం అంటూ ఏవో నీళ్లు తాగించావే. అప్పటి నుంచే అమ్మమ్మకి నీరసం మొదలైంది. నిన్ను నిలదీయకుండా వదిలేసినందుక నా మీద అందరికీ అనుమానం కలిగేలా మాట్లాడుతున్నావు. నువ్వు సీతను నిలదీయటం కాదమ్మా, నేను దాని భర్తగా నిన్ను అడుగుతున్నాను. మాతో చెప్పకుండా అసలు దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళావు నువ్వు? మనవరాలిగా అమ్మమ్మ మంచి కోరే తీసుకెళ్లాను. అంత మాత్రం తీసుకెళ్లే హక్కు నాకు లేదా? నువ్వేనాడు బాధ్యతగా వ్యవహరించలేదు కాబట్టే అడగాల్సి వచ్చింది. ముందు అడిగిన దానికి సమాధానం చెప్పు. ప్రకృతి వైద్యశాలకు తీసుకెళ్లాను. ఆ విషయం ఫోన్ చేసినప్పుడు చెప్పొచ్చుగా. లోనికెళ్లే ముందు ఫోన్ బయట పెట్టి వెళ్ళాలి. వచ్చాక అమ్మమ్మ మీద ఆలోచనలో కాల్స్ చూడలేదు. ఏ ప్రకృతి వైద్యశాలకు తీసుకెళ్ళావు? కేరళ వారి పంచకర్మ వైద్యశాలకి.
ఇక్కడ మూలికా తైలం మర్దన చేశారు. చాలా అడ్రస్ కూడా ఇవ్వనా? వెళ్ళి ఎంక్వైరీ చేసొస్తారా? ఇదిగో, ఎక్కువ చేస్తే మళ్ళీ వచ్చిపోయే అవకాశం కూడా ఉండదు. ఏమిటి గొడవంతా? ఏం లేదత్తయ్య. స్వర్ణ, నన్ను గదిలోకి తీసుకెళ్ళవే. అత్తయ్య గారు, ఏమిటి? సీత మీకు శుభవార్త చెప్పి మీ ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటుంది. వార్తలు అల్లటం, వంగొంగి నమస్కారాలు చేయటం రాకపోకలకి ఇదో వంక. ఏమిటా శుభవార్త? తను తల్లి కాబోతుంది మంగా. అదేమన్నా గొప్ప విషయమా? పెళ్ళయ్యాక నెల తప్పటం, తర్వాత తల్లి కావడం ఇవన్నీ మామూలే కదా. దానికన్నా చిన్నది స్వర్ణ. ఇది ఎప్పుడో తల్లి అయింది. ఇది ఇప్పుడు ఆలస్యం కావటం కూడా శుభవార్తేనా? సీత, నానమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకో. తర్వాత దీవిస్తాలేవే, నాకు నిద్ర వస్తుంది. నన్ను లోపలికి తీసుకెళ్ళి స్వర్ణ. తాతయ్య, రాణి ఏంటి ఇలా బిహేవ్ చేస్తోంది? నాకు ఆశ్చర్యంగానే ఉంది. సీత విషయం తెలిసి ఆనందపడాల్సిన మనిషి ఈ విధంగా. అసలు అది ఎందుకంత మత్తుగా ఉంది? ఏదో తైలమర్దిన పంచకర్మ అందిగా. నో, సంథింగ్ ఈజ్ రాంగ్. ఇది గ్రాని మీద ఇంత శ్రద్ధ పెట్టి పంచకర్మ వైద్యానికి తీసుకెళ్ళిందంటే నమ్మశక్యంగా లేదు. ప్రతిదానికి అంతగా అనుమాన పడొద్దు సాకేత్. దాని వాలకం అనుమానం కలిగించేలానే ఉందమ్మా సీత. ఏదైనా ఇంత మార్పు ఎలా వచ్చి ఉంటుంది? కాస్త నిదానంగా గమనిస్తే అన్నీ వాటంతట అవే బయటపడతాయి. ఆవేశపడి దాన్ని ప్రశ్నించిన సమాధానం అయితే రాదు.